So hi dear students, AP TET 2024 సంబంధించి ఇంగ్లీష్ పార్ట్లో మనకి హెచ్జిటి కానీ టీజీటీ కానీ అలాగే ఎస్ఏ కానీ ఇంగ్లీష్ పార్ట్ 30 మార్క్స్ వొకాబులరీ టాపిక్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ టాపిక్స్ సినానిమ్స్ టాపిక్ సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఇవి ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ అమెచ్యూర్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ డస్ సంథింగ్ ఫర్ ప్లెజర్ రాదర్ దాన్ పే. డబ్బు కోసం కాకుండా సంతోషం కోసం మాత్రమే చేసేటువంటి పని చేసేటువంటి వ్యక్తిని అమెచ్యూర్ అని చెప్తాం. నెక్స్ట్ ambidextrous అంటే ఏబుల్ టు యూజ్ బోత్ హ్యాండ్స్ విత్ ఈక్వల్ స్కిల్స్. సో ఎవరైతే రెండు చేతులను సమానమైనటువంటి స్కిల్స్తో యూజ్ చేస్తారో వారిని ఏమని చెప్తామంటే ambidextrous అని చెప్తాం. ambiguity అంటే an expression or a statement that has more than one meaning. ఒక అర్థం కంటే ఎక్కువ అర్థాలను ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ లేదా ఒక ఎక్స్ప్రెషన్, ఒక భావనను ambiguity అంటాం. యానిమేట్ అంటే హ్యావింగ్ లైఫ్, ప్రాణం ఉన్నటువంటి దాన్ని యానిమేట్ అంటాం. అనానిమస్ అంటే దట్ విచ్ డస్ నాట్ బేర్ ద నేమ్ ఆఫ్ ద రైటర్. సో రైటర్ యొక్క నేమును కలిగి ఉండని దానటువంటిని అనానిమస్ అని చెప్తాం. సో నెక్స్ట్ యాంటీడోట్, ఏ మెడిసిన్ కౌంటర్ అటాక్ ద ఎఫెక్ట్ ఆఫ్ అనదర్ మెడిసిన్. అంటే యాంటీడోట్ అంటే సిమిలర్ టు యాంటీబయాటిక్ అని కూడా ఆ విధమైనటువంటి మెడిసిన్. ఒక మెడిసిన్కు వ్యతిరేకంగా పనిచేసేటువంటిది ఇంకొక మెడిసిన్ ఏమని చెప్తామంటే యాంటీడోట్ అని చెప్తాం. సో అరిస్టోక్రసీ అంటే పీపుల్ ఆఫ్ నోబుల్ ఫ్యామిలీస్ ఆర్ హైయెస్ట్ సోషల్ క్లాస్. సంఘంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి, సో ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఏ కంట్రీ బై ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ హెరిడిటరీ నోబిలిటీ. సో రాజరికం వలన కావచ్చు, లేదా రాజకీయాలన కావచ్చు, లేదా ఇంకొక దాని వలన కావచ్చు, సంఘంలో హైయెస్ట్ స్థానంలో ఉన్నటువంటి వారిని ఏమని చెప్తామంటే అరిస్టోక్రసీ అంటాం. అథీస్ట్ అనేది ఎక్కువ అడుగుతుంటాడు. ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ డైటీస్. దేవుని పైన వచ్చేసి నమ్మకం లేనటువంటి వారిని అథీస్ట్, నమ్మకున్నటువంటి వారిని ఏమంటామంటే థీస్ట్ అని చెప్తాం. ఆటోబయోగ్రఫీ, సో యాన్ అకౌంట్ ఆఫ్ సంబడీస్ లైఫ్ రిటర్న్ బై దట్ పర్సన్. సో ఆటోబయోగ్రఫీ అంటే సో తన జీవిత చరిత్రను తనే రాసుకోవడాన్ని ఏమని చెప్తామంటే ఆటోబయోగ్రఫీ అంటాం. అవేరేసియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ డిజైర్స్ ఆఫ్ మనీ. డబ్బులంటే విపరీతమైనటువంటి పిచ్చి ఉన్నటువంటి దాన్ని అవేరిసియస్ అని చెప్తాం. బైబ్లియోఫైల్ చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కువ అడుగుతూ ఉంటారు. బైబ్లియోఫైల్ అనేది ఏ గ్రేట్ లవర్ ఆఫ్ బుక్స్ అని చెప్పొచ్చు. బయోగ్రఫీ an account of somebody's life written another person. ఒకరి జీవిత చరిత్రను ఇంకొకరు రాయడాన్ని ఏమని చెప్తామంటే బయోగ్రఫీ. ఒకరి జీవిత చరిత్రను వాళ్ళే రాసుకోవడాన్ని ఏమని చెప్తామంటే ఆటోబయోగ్రఫీ అంటాం. సెంటినేరియన్ అనేది వచ్చేసి ఏ పర్సన్ హూ ఈస్ అబౌవ్ 100 years. మామూలుగా సెంచరీ అంటే 100 అని అనమాట. అలాగే సెంటినేరియన్ అంటే 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి. నెక్స్ట్ కాంప్రమైజ్ అంటే సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ బై బోత్ పార్టీస్ మేకింగ్ కన్సెషన్స్. సో ఒక ఒప్పందం అనమాట, కాంప్రమైజ్ కావడము, రాజీ పడడము. ఒక డిస్ప్యూట్స్ మధ్య ఇద్దరు వ్యక్తులు డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు వారి మధ్య సో ఆ విధంగా ఒప్పందము, రాజీ కుదుర్చడాన్ని కాంప్రమైజ్ అంటాం. కాన్సెన్సస్, అగ్రిమెంట్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద డిఫరెంట్ పీపుల్ ఆర్ గ్రూప్స్. సో భిన్న గ్రూపులు, భిన్న పార్టీల మధ్య ఒక అభిప్రాయ ఒప్పందాన్ని ఏమని చెప్తామంటే కాన్సెన్సస్ అని చెప్తాం. కాంటెంపరరీ, ఇంపార్టెంట్ వన్, బిలాంగింగ్ టు ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఒకే కాలానికి చెందినటువంటి దాన్ని ఏమని చెప్తామంటే కాంటెంపరరీ అని చెప్తాం. నెక్స్ట్ కన్వలెజెన్స్ అంటే ఏ గ్రాడ్యువల్ రిటర్న్ టు గుడ్ హెల్త్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇల్నెస్. సో జబ్బు బారిన పడిన తర్వాత తిరిగి రికవర్ అయ్యి నార్మల్ స్టేజ్కి రావడాన్ని ఏమని చెప్తామంటే కన్వలెజెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ కాస్మోపాలిటన్, బ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ అవుట్లుక్
అంటే అంతర్జాతీయ స్వభావాన్ని కలిగి ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ అన్నమాట. అంటే అక్కడ మెట్రోపాలిటన్ అంటే మనం మెట్రోపాలిటన్ సిటీ అంటే జనరల్గా ఏం చెప్తామంటే ఒక దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారంతా ఏరియాలో ఉండడాన్ని మెట్రోపాలిటన్ అంటాం. అలా కాకుండా వివిధ దేశాల వాళ్ళంతా కలిసి ఒక చోట ఆ ఏరియాలో నివసిస్తాం, దాన్ని కాస్మోపాలిటన్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ సిటీ, న్యూజెర్సీ ఇలాంటి స్టేట్లో వివిధ దేశాలకు చెందినటువంటి వారంతా ఒక చోట ఉంటే దాన్ని ఏమని చెప్తామంటే కాస్మోపాలిటన్ సిటీ అంట. ఈడిబుల్, ఫిట్ ఫర్ ఈటింగ్ అంటే తినడానికి వాడదగినటువంటిది అని. ఎగోయిస్ట్ ఆర్ ఎగోటిస్ట్, ఏ పర్సన్ హూ ఈజ్ అ సెల్ఫిష్నెస్, స్వార్థపూరితమైనటువంటి వాడిని ఎగోయిస్ట్ అని చెప్తాం. ఎండమిక్, సో ఆఫ్ ఏ డిసీజ్ దట్ అక్కర్స్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఏరియా, ఒక పరిమితమైన ప్రాంతంలో మాత్రమే విస్తరించేటువంటి డిసీజ్ను ఎండమిక్గా చెప్తాం. ఎపిడమిక్ అంటే అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ అమాంగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ క్విక్లీ, ఎక్స్టెన్సివ్లీ అన్నమాట. సో మనము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య చాలా వేగంగా విస్తరించేటువంటి దాన్ని ఏమని చెప్తామంటే ఎపిడమిక్ అని చెప్తాం. నెక్స్ట్ ఎపిటాప్ అంటే ఇన్స్క్రిప్షన్ రిటన్ ఆన్ టోమ్ స్టోన్, సమాధి రాతి పైన చనిపోయినటువంటి వ్యక్తి దాని గురించి, అతని జనన మరణం దాని గురించి రాసి దాన్ని ఏమని చెప్తామంటే ఎపిటాప్ అని చెప్తాం. నెక్స్ట్ ఎరాడికేట్, డెస్ట్రాయ్ ఆర్ గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ కంప్లీట్లీ. సో గెట్ రిడ్ ఆఫ్ లేదా డెస్ట్రాయ్, పూర్తిగా తొలగించడాన్ని ఏమని చెప్తామంటే ఎరాడికేట్. అంటే కూకటి వేళ్లతో సహా పెకిలించడాన్ని మనము ఏమని చెప్తామంటే అది ఈవిల్ లేదా బ్యాడ్ ప్రాక్టీస్, ఒక చెడు దానిని మొత్తంగా తొలగించడాన్ని ఏమని చెప్తామంటే ఎరాడికేట్. ఎటికెట్ అంటే మీనింగ్ ఏంటంటే రూల్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ బిహేవియర్, ప్రవర్తన నియమావళి అని చెప్తాం. ఎగ్జానరేట్ అంటే ఫ్రీ సమ్మన్ ఫ్రమ్ బ్లేమ్ ఆర్ గిల్టీ, నింద నుంచి బయటపడడాన్ని ఎగ్జానరేట్ అంటాం. నింద లేదా అపరాధం నుంచి బయటపడడాన్ని ఏమని చెప్తామంటే ఎగ్జానరేట్ అంటాం. ఎక్స్టెంపోర్ అంటే సంథింగ్ సెడ్ ఆర్ డన్ వితౌట్ ప్రిపరేషన్, స్వచ్ఛందంగా అంటే ఎలాంటి స్పాంటేనియస్గా, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఇప్పుడే రాయడాన్ని, ఇప్పుడు టెస్ట్ అంటే ప్రిపరేషన్ లేకుండా రాయడాన్ని ఎక్స్టెంపోర్ అని చెప్తాం. ఫెనాటిక్, సంబడి హూ హ్యాస్ ఎక్స్ట్రీమ్ అండ్ సమ్టైమ్స్ ఇర్రేషనల్ బిలీఫ్స్. సో దాన్ని ఏమని చెప్తామంటే ఫెనాటిక్ అంటాం. ఎస్పెషల్లీ రిలీజియన్ ఆర్ పాలిటిక్స్, మతానికి సంబంధించి అలాగే రాజకీయాలకు సంబంధించి విపరీతమైనటువంటి నమ్మకాలను, ప్రవర్తనను కలిగి ఉండడాన్ని ఫెనాటిక్ అంటాం. ఫెటల్, ఇంపార్టెంట్ మీనింగ్ ఎనీథింగ్ దట్ లీడ్స్ టు డెత్, వెరీ డేంజరస్. ఫెటల్ అనేది చాలా ప్రమాదకరము, దట్ లీడ్స్ టు డెత్. ఫెటలిస్ట్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఆల్ ఈవెంట్స్ ఆర్ ప్రీ డిటర్మైన్డ్. సో ఎవరైతే వచ్చేసి అన్ని ముందు రాసి పెట్టినట్లే జరుగుతాయి అని నమ్మేటువంటి వాటిని ఏమంటామంటే దేవుని రాతను నమ్మేటువంటి వాటిని ఫెటలిస్ట్ అంటాం. ఫెమినిస్ట్ అంటే ఏ బిలీవర్ ఇన్ ఉమెన్స్ రైట్స్. సో మహిళల పక్షపాతిని ఫెమినిస్ట్ అని చెప్తామన్నమాట. సో నెక్స్ట్ గ్రెగేరియస్, అనిమల్స్ లివింగ్ ఇన్ ఫ్లాక్స్. సో అనిమల్ సమూహాన్నే గ్రెగేరియస్ అని చెప్తాం. హానరరీ, holding an office or award as an honor and receiving no payment for services provided in the office. అంటే జీతం లేకుండా ఒక స్థానంలో పనిచేయడాన్ని హానరరీ అంటాం. ఇల్లీగల్ అనేది మనకు తెలిసినటువంటిదే, అగెయినెస్ట్ లా అనమాట. ఇల్లిటరేట్ అనేది కూడా తెలిసినటువంటిదే. లిటరేటు, ఇల్లిటరేటు, లీగల్, ఇల్లీగల్, ఈ సినానిమ్స్ గుర్తుపెట్టుకోవాలి. లీగల్, ఇల్లీగల్, లిటరేట్, ఇల్లిటరేటు. సో ఇల్లిటరేట్ అంటే హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్. సో నెక్స్ట్ ఇన్పర్సెప్టబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీనింగ్, విచ్ కెనాట్ బి నోటీస్డ్, గుర్తించలేనటువంటి దాన్ని ఇంపర్సెప్టబుల్ అని చెప్తాం. ఇంప్రాక్టికబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి ప్రాక్టీస్ కానటువంటి దాన్ని ఏమని చెప్తాం అంటే ప్రాక్టికబుల్, ఇంప్రాక్టికబుల్, ఆపోజిట్ యాంటోనిమ్ అని చెప్పవచ్చు. యానిమేట్ అంటే హ్యావింగ్ లైఫ్, ఇన్యానిమేట్ అంటే వితౌట్ లైఫ్ అని చెప్పవచ్చు. ఇన్యానిమేట్ ఇంటూ యానిమేట్, ఇంప్రాక్టికబుల్ ఇంటూ ప్రాక్టికబుల్ అని చెప్తాం. ఆడిబుల్ దట్ విచ్ కెనాట్ బి హర్డ్, వినడానికి వీలు కానటువంటి చిన్న సౌండ్స్ను ఇనాడిబుల్ అంటే. ఇన్కొరిజబుల్. సో సంథింగ్ కెనాట్ బి కరెక్టెడ్.
సో కరెక్షన్ చేయడానికి, సరిదిద్దడానికి వీలు కానటువంటి దాన్ని ఇన్కొరిజబుల్ అని చెప్తాం. ఇన్క్రెడిబుల్, దట్ విచ్ కెనాట్ బి బిలీవ్డ్. సో ఇంతవరకు ఇవి ఈ క్లాస్లో మనకు ఇంపార్టెంట్ వొకాబులరీ. పార్ట్ 1 ఇది. నెక్స్ట్ పార్ట్ 2 తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఆల్ టుడేస్ క్లాస్.